గేమ్ చేంజర్ హెడ్ఏక్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ద బెస్ట్ మెడిసిన్ వచ్చేసి పెద్ద గ్లిమ్స్ అన్నమాట. ఈ మూవీ హైలైట్ అవ్వడానికి ద బెస్ట్ సీన్ వచ్చేసి ఈ క్రికెట్ సీన్ అన్నమాట. ఈ సీన్ లో మనోడు బాల్ ని కొట్టే స్టైల్ మాత్రం హైలైట్స్ అని చెప్పాలి. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే బాల్ రాకముందు మనోడు వెళ్ళి బాల్ ని కొడతాడు. ఇక్కడ బుచ్చిబాబు గారు హీరో క్యారెక్టర్ ని రివీల్ చేశారు. ఏదైనా పని అవ్వనివ్వండి, తనకి ఎవరైనా ఎదురు వచ్చినా సరే వాళ్ళు వచ్చే వరకు ఆ పని అయ్యే వరకు ఎదురు చూస్తూ ఉండడన్నమాట. తనే వెళ్ళి ఆ పని పూర్తి చేస్తాడు. ఒక్క షాట్ తోని క్యారెక్టర్ ని రివీల్ చేశారు బుచ్చిబాబు గారు. అయితే ఇలాంటి మైక్రో డీటెయిల్స్ అయితే బుచ్చిబాబు గారు దీంట్లో దాచిపెట్టారు. ఆ డీటెయిల్స్ మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ సీన్ లోనే పెద్ది అని అరుస్తూ ఉంటారు. పర్టికులర్ గా ఇలాంటి ఎర్రజెండా పట్టుకుని అరుస్తూ ఉంటారు. ఎర్రజెండా అనేది విప్లవాన్ని రీప్రజెంట్ చేస్తుంది. అండ్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దానిపై విజయనగరం అని రాసి ఉంటుంది. అంటే మనోడు విజయనగరం తరపు నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్నమాట. అండ్ తనను కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, తన ఎంట్రీ సీన్ లో కూడా లెగ్స్ ని హైలైట్ చేశారు. ఆ లెగ్స్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఒక లెగ్ అనేది డిఫెక్ట్ అయి ఉంటుంది. నడిచేటప్పుడు కూడా చూడండి ఈ లెగ్ ని కొంచెం డిఫరెంట్ గా వేస్తున్నట్టు చూపించారు. అండ్ ఇక్కడ ల్యాండింగ్ సీన్ లో కూడా ఫస్ట్ వేసేది ఈ లెగ్గే. ఇక ఈ మూవీలో మన రామ్ చరణ్ అన్నకు లెగ్ అనేది డిఫెక్ట్ ఉన్నట్టు చూపించారు బుచ్చిబాబు గారు. అయితే నిజంగా బుచ్చిబాబు గారు మాస్టర్ మైండే. ఎలాగంటే తన లాస్ట్ మూవీ వచ్చేసి ఉప్పెన కదా, ఉప్పెనలో కూడా మన హీరోకి ఒక డిఫెక్ట్ ఉంటుంది. అది కూడా తను కరెక్ట్ గా మాట్లాడాడు, వర్డ్స్ అనేటివి కరెక్ట్ గా పలకడం రాదు. అక్కడ ఆ హీరోకి ఆ విధంగా డిఫెక్ట్ చూపిస్తే ఇక్కడ మన రామ్ చరణ్ కి లెగ్ డిఫెక్ట్ ని చూపించారు. ఇక్కడ మన రామ్ చరణ్ నోస్ కి ఇలాంటి ఒక రింగ్ అనేది ఉంటుంది. అండ్ చెవులకు కూడా రింగ్స్ అనేవి ఉంటాయి. పర్టికులర్ గా నోస్ కి రింగ్ వచ్చేసి దాదాపు విలన్స్ కి అయితే చూస్తాం మూవీస్ లలో, కానీ ఈ మూవీలో మాత్రం హీరోకి చూడడం ఫస్ట్ టైం అని చెప్పాలి. అంటే మన బుచ్చిబాబు గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ స్టార్టింగ్ సీన్ లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ వాయిస్ అనేది వస్తుంది. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి. అంటే మనవాడు పర్టికులర్ గా క్రికెటే ఆడుతాడన్నమాట. అది కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాడి తరపున ఆడతాడు. ఇక్కడ మనోడు బ్యాట్ పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటాడు చూడండి. ఈ గజ్జలు వచ్చేసి మనోడికి సెంటిమెంట్ అనుకుంటా ఈ షాట్ లో. అండ్ ఇక్కడ కూడా ఆ గజ్జలు కన్ఫర్మ్ గా ఉంటాయి. అండ్ బ్యాట్ ని కూడా కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, దానికి కొన్ని దారాలు చుట్టినట్టు ఆ బ్యాట్ పై ఏదో కొంచెం రాసినట్టు చూపించారు. అండ్ ఈ బ్యాట్ ని ఈ విధంగా చూస్తే ఈ బ్యాట్ తో తప్ప వేరే బ్యాట్ తో ఆడడని తెలుస్తుంది. కట్ చేస్తే ఈ సీన్ అన్నమాట. దీంట్లో మనోడు వచ్చేసి మట్టిని పూసుకుంటూ ఉంటాడు. మట్టిని పూసుకోవాలంటే అది ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ అన్నమాట, అంటే లాస్ట్ బాల్ ఎండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఫ్లెక్సింగ్ చూస్తే అది మాత్రం పాలిటిక్స్ వాళ్ళదే. ఇంకొంచెం గమనించామనుకోండి ఆ స్ట్రక్చర్ వచ్చేసి కొంచెం జగపతి బాబు లాగా అనిపించింది నాకైతే. మొత్తానికి ఇవ్వండి మన బుచ్చిబాబు గారు ఇచ్చిన డీటెయిల్స్. తను ఇచ్చే డీటెయిల్స్ తో హీరో క్యారెక్టర్ ఎలాంటిది, తనకు డిఫెక్ట్ ఎలా చూపించారు, తను ఏం చేస్తాడు, అండ్ ఈ మూవీ ఎలా ఉంటుందనేది డీటెయిల్స్ రూపంలో మనకు చూపించారు బుచ్చిబాబు గారు అయితే. అండ్ ఈ డీటెయిల్స్ కాకుండా మీకు కూడా కొత్తగా డీటెయిల్స్ ఏమైనా దొరికి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.